ఆమంచికి దిమ్మ తిరిగేలా చీరాల టీడీపీ అభ్యర్థిని ఫైనల్ చేసిన చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత కరణం బలరాంకి గొట్టిపాటి కుటుంబాలకి మధ్య ఉన్న వైరం వేరేగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన కరణం కుటుంబం ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో పార్టీలోకి వచ్చిన గొట్టిపాటి రవికుమార్ కి అంత సఖ్యత కుదరలేదు. చంద్రబాబు ఎన్నో సార్లు పిలిచి చెప్పినా ఈ గొడవలు ఆగలేదు. తాజాగా కరణం కుటుంబం తమ సుదీర్ఘ బంధం తెంపుకొని వైకాపాలోకి వెళ్తున్నట్టు బలంగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక మీడియా సాక్షి అండ్ కో ఈ వార్తలను బలంగా ప్రచారం చేసింది. అయితే ఇందులో నిజాల గురించి ఆరా తీయడం జరిగింది. కరణం అభిమానులు కూడా ఆ వార్తలు ఖండించారు. కరణం అసంతృప్తి చంద్రబాబుకు తెలుసు అని, కరణం వెంకటేష్ కి డోకా లేకుండా చంద్రబాబు న్యాయం చేస్తారని, ఇది తమ పుట్టిల్లని, ఎవరో చొరబడ్డారు అని, మా పుట్టిల్లు మేము దేనికి వదులుతాము అని ప్రశ్నిస్తున్నారు కరణం అభిమానులు. అయితే తాజా సమీకరణలో ప్రకాశం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పోతుల వర్గంతో సఖ్యత కుదరని కారణంగా ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడుతున్నారు అని ఎప్పటి నుంచో సమాచారం ఉంది. ఈ రోజు ఆమంచి కూడా రాజీనామా చేశారు. గత కొద్ది కాలంగా చీరాల టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేదు, సమర్థత లేని పోతుల వర్గాన్ని చంద్రబాబు దేనికి ప్రోత్సహిస్తున్నారు అర్థం కావట్లేదని పలువురు వాపోతున్నారు. ఆమంచికి సైతం టీడీపీ శ్రేణులతో సరైన సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో చీరాల తెలుగుదేశం శ్రేణులు బలమైన నేత కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో తలపండిన అగ్రనేత కరణం బలరాంని చీరాల అభ్యర్థిగా పోటీ చేయించి రాబోయే కేబినెట్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని చంద్రబాబు ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులతో చర్చించినట్లు వార్తల్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ మంచి పార్టీ వీడిని వెంటనే ప్రకాశం టైగర్ గా పేరు పడ్డ కరణం బలరాంని చీరాల అభ్యర్థిగా ప్రకటించాలని, ఆయన అయితేనే ఆ నియోజకవర్గంలో విస్తృతమైన పరిచయాలు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ వల్ల ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలుస్తారని లెక్కలు వేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఆ మంచి మీద కొన్ని వర్గాల్లో పేరుకుపోయిన వ్యతిరేకత కూడా టీడీపీకి ఓటుగా కన్వర్ట్ అయ్యి ఆ మంచి బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంక్ కనుక జనసేనకు చీలితే మెజారిటీ బాగా వస్తుందని టీడీపీకి లెక్కలు వేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఆ మంచి పార్టీ వీడగానే కరణంని చీరాల అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఆ మంచి రాజీనామా చేయగానే పార్టీ సీనియర్ నేత కరణం బలరాం చీరాల వెళ్లాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. చీరాల ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ టీడీపీ వీడి వైసీపీలో చేరారు. వార్త వెలువడిన వెంటనే కరణం బలరాం చీరాలకు వెళ్లి పార్టీ పరిస్థితి చక్కదిద్దాలని అధిష్టానం ఆదేశించింది. పోతుల సునీతను తీసుకెళ్లి చీరాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని కూడా ఆదేశించింది. కరణం అభ్యర్థిగా ఖరారు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చీరాలలో బ్యానర్లు కూడా వెలుస్తున్నాయని, కొన్ని రోజుల క్రితమే ఆ మంచి పార్టీ మారుతుందని ప్రచారం ఉండటం చంద్రబాబు కూడా మానసికంగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తా ఉంది. చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మరియు ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టీ మరియు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ఆ మంచి ప్రకటించారు. బుధవారం నాడు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కలిసి పార్టీలో చేరారు. వేచి చూద్దాం చీరాల్లో ఏమి జరుగునుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.